మేడం ఒకటే మేడం, ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కరెక్ట్ కాదు మేడం. అమ్మవారు లెక్క ఉండాలి. తెలంగాణ తల్లి మాదిరిగా ఉండాలి మేడం. అదే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పనా, మనము బోనాలు చేస్తాం కదా, బోనాలు కూడా చేసినప్పుడు ఏం చేస్తామంటే చాలా వరకు ఏం చేస్తాం, బోనం ఎత్తుకపోయేటప్పుడు బోనం కుండకు కొంతమంది అమ్మవారిని కూడా వేసుకుంటూ ఉంటారు. అమ్మవారి రూపంలో మనం చూసుకునేది ఎవరినైనా కూడా అమ్మవారి రూపంలో చూసుకుంటాం జనరల్ గా. అట్లాంటిది మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పుడితే లక్ష్మీదేవి అని అంటాం, ఆడపిల్లని కూడా ఒక లక్ష్మీదేవి లాగా అనుకుంటాము. సో అట్లాంటప్పుడు ఎందుకు తెలంగాణ తల్లిని బోసిపోయిన విధంగా పోనీ అట్లన్నా పెట్టిరా పూర్తిగా. ఇప్పుడు చెవులకు జుంకాలు పెట్టుకొని ఎవరన్నా పనులకు పోతారంటే పోనీ చెవులకు జుంకాలు ఇంత పెద్ద జుంకాలు పెట్టుకొని ఇంట్లో పని చేస్తారా? కాళ్ళకేమో మెట్టలు పెట్టి కాళ్ళకి కడాలు పెట్టుకునేటోళ్ళు వాళ్ళు అప్పటోళ్ళు. నాకు కూడా గుర్తుంది, ఎందుకంటే ఊర్లలో చూస్తుంటాం కదా, వాళ్ళు పనులకు పోతారు కదా, కాళ్ళు నర్వ్ సిస్టమ్ కోసం నొప్పులు లేకుండా వాళ్ళ ప్రెషర్ వల్ల వాళ్ళకి కాళ్ళకు రిలాక్స్ ఉంటుందని 30, 40, 50 తులాలు 60, 70 తులాలు పెట్టి కూడా కడాలు చేపించుకునే వాళ్ళు. మీకు గుర్తుందా, యాదుకుందా ఏమన్నా? మరి కడాలు ఇప్పుడు కాళ్ళకు పట్టెలు బాగా గుర్తుంది. ఎందుకో తెలుసా అండి, ఊర్లలో మనకు కనిపించేటోళ్ళు అప్పటోళ్ళు ఒక 60, 70 ఏళ్ళోళ్ళు ఈ నడుము కట్టు కంట బరువుగా ఉంటదని వెండి పెట్టి వడ్డానం చేపించుకుంటోళ్ళండి. మరి ఈ విషయం మన రేవంత్ రెడ్డికి ఆదుకుందో లేదో. బంగారు పెద్ద గొలుసులు కూడా ఇప్పుడు చేయించుకుంటారు. అదే ఎందుకు ఇప్పుడు ఏ సగటు మహిళ అయినా కూడా, ఏ సగటులో తండ్రి అయినా నా బిడ్డకు నగలు చేయించాలనుకుంటాడు, లేకపోతే నా భార్యకు నగలు చేయించాలా, నా తల్లిని నగలేసి చూసుకోవాలనుకుంటాడు. కానీ అసలు తల్లి బోసిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు మేడం. అట్లా ఉండు కరెక్ట్ కాదు. తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగానే ఆనాడు ఉద్యమకారులు వాళ్ళందరూ కూడా మేధావులు అందరూ కూడా ఆలోచించి అమ్మవారిని ఏ రకంగా మనకు ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి అమ్మవారిని అట్లా నిర్ణయించి అమ్మవారిని మనం చూసినాం. ఆ మహిళల్ని ఏమంటాం, జర గట్టిగా మాట్లాడుతాం, అమ్మోరు తల్లి లెక్కున్నావు తల్లి, అమ్మోరు తల్లి లెక్క మాట్లాడుతున్నాం అంటారు. జర మంచిగా చీర కట్టుకొని జర నగలేసుకుంటే అమ్మ మా ఇంటి లక్ష్మీదేవి లాగా ఉన్నాం అంటారు. ప్రతి మహిళని మనము ఒక అమ్మవారితో పోల్చుకున్నప్పుడు అమ్మవారికి నగలు ఉంటే తప్పేముంది అని అంటున్నాను. అమ్మవారి లాగానే చూసుకుంటున్నాం కదా మనము. అమ్మవారి లెక్కనే ఉండాలి మేడం. అంటే మహిళలు అంటే నీకు సాధారణ మహిళలు అని అంటే వాళ్ళకి ఏమి ఉండొద్దు, కేవలం వాళ్ళు ముతక చీరల్లో ఉండాలి, లేకపోతే ఇట్లాంటి ఆకుపచ్చ చీరే కట్టుకోవాలి, ఈ వీలు చూపించినట్టుగానే ఉండాలి. ఇట్లనే ఉంటారా మీరు చెప్పు? తెలంగాణ మహిళలు ఇట్లనే ఉంటారా? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పటి గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ అమ్మవారిని పెట్టుకున్నారు వాళ్ళకి, అంతే. వాళ్ళ అమ్మవారినే పెట్టుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం అనబడది అట్లా ఒక ఉద్యమకారుని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేశారు. ఇప్పుడు వచ్చిన కాల్స్ లో కూడా వాళ్ళకొకరు కూడా వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారు. నిజంగా చూస్తుంటే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం చూస్తుంటే నిజంగానే తెలంగాణ మహిళ కనిపిస్తుందా మీకు? ఎవరికైనా సరే నగలు పక్కన పెడదాం, అన్ని పక్కన పెడదాం, తెలంగాణ మహిళ స్పష్టంగా మీకు కనబడుతుందా? హలో అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అదే తెలంగాణ తల్లి గురించి అండి మాట్లాడాలనుకుంది. చెప్పండి, మీరు మహిళలు చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది, చెప్పండి. చెప్తానండి, చెప్పండి. అసలు తెలంగాణ తల్లి చెప్తుందా అండి అసలు ఆ బొమ్మ? అసలు లేదు కదా. తెలంగాణ తల్లి ఎట్లుందా? ఇంతకు ముందు ఉన్న తెలంగాణ తల్లి ఎట్లుంది, ఈ తల్లి ఎట్లుంది? అసలు ఏమన్నా కూలి చేసుకుంటా లెక్క ఉంది, పని చేద్దాం లాగుంది. అసలు ఏమన్నా తల్లి లెక్క ఉందా? వాళ్ళ బిడ్డ అట్లనే కట్టుకుంటుందా పట్టణ కొమ్ములు రేవంత్ రెడ్డి వాళ్ళే? అంటే వాళ్ళు వేసుకోవాలి కానీ మిగతా మన దాంట్లో మహిళలు ఎవరు వేసుకోకూడదు అనేది వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు. తెలంగాణ మహిళలందరూ ఏం లేకుండా ఉండాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉండొచ్చు అనేది మనకు అర్థమవుతుంది కదా. ఎండాకాలం ముందరికి పెట్టి చెవులకు ఏం లేకుండా, మెడకు ఏం లేకుండా, వడ్డానం ఏం లేకుండా, అసలు ఏమన్నా అంటే వడ్డానాలు అంటే తెలంగాణ మహిళలకు వడ్డానాలు ఉండొద్దు. తెలంగాణ అంటేనే బతుకమ్మ లేకుండా అసలు ఏంటి అని అలా పెట్టిన బొమ్మ దొంగ తెల్లకున్నట్టు ఆ బొమ్మ ఏంది, ఆ మనిషి. తెలంగాణ కళ ఉట్టి పడుతున్నదా అండి? ఒకసారి చెప్పండి మీరు. తెలంగాణ తల్లి లెక్క అసలు ఉట్టి పడతలేదు, అసలు ఏమీ లేదు. చెప్పినా కదా పని పెట్టడం లాగా ఉంది. చీర కట్టుకొని కొంగు దక్కుకొని అసలు ఏమన్నా మంచిగుందా?
అసలు ఎన్ని బొమ్మలను తీసుకొస్తాడు అవునా? అసలు ఎంత మంచిగా ఉంది తెలంగాణ తల్లి బొమ్మ. ఈయన చేసిన బొమ్మ ఏంది ఎప్పుడు పొద్దుదాకా గొడవ ఈయనతో తెలంగాణ రాష్ట్రంలో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ మహిళగా మీ అభిప్రాయం తెలియజేశారు. ఇద్దరు మనకు చేసిన మహిళలు చెప్తున్నారు, ఎక్కడన్నా తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి కళ ఎక్కడన్నా ఉట్టి పడుతుందా, తెలంగాణ కనపడాలి కనీసం, అందులో ఎక్కడుంది ఆ మహిళకి, అప్పుడున్న తెలంగాణ తల్లికి ఇప్పుడున్న తల్లికి ఎక్కడైనా ఏమన్నా పోలిక ఉందా, ఏమన్నా సంబంధం ఉందా అని మాట్లాడుతున్నారు. హలో హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే తెలంగాణ తల్లి గురించి, విగ్రహం గురించి చెప్తున్నారు కదా మేడం. అవును చెప్తున్నానండి. అది తెలంగాణ తల్లి విగ్రహానికి ఉండాల్సిన ఒక భౌతిక స్వరూపం అనేది కనిపించడం లేదు మేడం. ఎట్లుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి? వాళ్ళేమో గతంలో దేవతలాగా ఉంది, అట్లుంటారా తెలంగాణ మహిళలు, కిరీటాలు పెట్టుకొని వజ్ర వైడూర్యాలు వేసుకొని వడ్డానాలు పెట్టుకొని ఉంటారా అని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు మార్చి తెలంగాణ బహుజన అందరు సాధారణ మహిళ ఎట్లుందో అట్లా మేము రూపొందించినాము అనేది వాళ్ళు చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఉన్న తిరుగుతున్న చర్చ అంతా కూడా ఎట్లుంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు చెప్పండి? నేను ఒక విషయం చెప్తాను మేడం. అంటే గతము తెలంగాణ తల్లి ఒక దేవత లాగా ఉండాలి, మన రాష్ట్రం కూడా అట్లా ధనికంగా గొప్పగా ఉండాలనేది ఇంతకు ముందు ఉద్యమకారులు, చరిత్రకారులు, మేధావులు అందరూ కూర్చొని తెలంగాణ తల్లి అంటే ఇట్లా ఉండాలని వాళ్ళు చూయించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నది ఏంటి అని అంటే, ఇప్పుడు రాష్ట్రాన్ని ఎలాగో బీదగా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు తెలంగాణ మేము బీదగా ఉంది అని నిరూపించడానికి ఆ విధంగా పెట్టిండు. అంటే నేను అంటున్న విషయం మేడం. అదే అర్థమవుతుంది. ఎందుకు ఉండాలి, ధనికంగా ఉండాలి, ధనిక రాష్ట్రంలో ఉన్నట్టుగా ఉండాలి, మనం దినాభివృద్ధి చెందాలి, కానీ బీద రకంగా ఎందుకు ఉండాలి అనేది మీరు చెప్తున్న మ్యాటర్. అదే ఇప్పుడు ఈయన చేస్తున్న వ్యవహారం అంతా ఈయన విజయోత్సవాలు కాదు మేడం, విషాదోత్సవాలన్నీ జరుపుకోవాలి. ఆయన ఏం చేసిండని విజయోత్సవాలు జరుపుకుంటున్నాడో వారికి అర్థం అవ్వడం లేదు. అసలు నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చినని చెప్తాడు, ఎక్కడిచ్చిండు, ఏం చేసిండు, ఒక నోటిఫికేషన్ వేసిండా, ఇంకా నిరుద్యోగులని ఏడిపిస్తున్నాడు. గురుకులాల్లో విద్య నేర్పిస్తారు, గురుకులాల్లో మర్చిపోతారు 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదండి. ఏడిచ్చిండు ఒక్కసారి ఆయన గుండె మీద చేసుకొని చెప్పమనండి మేడం. ఉద్యోగాలు ఇచ్చినని గుండె మీద లేదు, తన బిడ్డ మీద ఒట్టేసి చెప్పమనండి, నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చినని. ఇంకొకటి మేడం, గురుకులాలు అంటున్నాడు. గురుకులాలు మేము విద్య బోధిస్తాం, ఇది చేస్తామని చెప్తుండు. గురుకులాల్లో విద్య కాదండి, విషాన్ని వంచుతుండ్రు, విషాన్ని ఇస్తుండ్రు. ఎందుకనంటే ఎంతో మంది ఈ సంవత్సర కాలంలో అసలు చరిత్రలో ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రలో ఫుడ్ పాయిజన్ ఎన్నిసార్లు ఆయన సొంత జిల్లాలోనే విద్యార్థులు మంచాలను ఎక్కిండ్రు. అంత దీనమైన ఘోరమైన స్థితిలో ఉంది. గురుకులాలు అదే విధంగా ఉంది, యువకులకు అదే విధంగా ఉంది, రైతులను అదే విధంగా ఏడిపిస్తుండు, మహిళల్ని అదే విధంగా ఏడిపిస్తుండు. ఏ రంగాన్ని తీసుకుందాం, ఇంకా పేదవాళ్ళ ఇండ్లని కూలుస్తూ ఆయన ఏది అని అంటే శవాల మీద ప్యానల్ని వేయించుకునేటట్టుగా ఉంది ఆయన ఇది ఆయన పరిపాలన అనేది. ఈయనని నాకు తెలిసి ఎంత వీలైతే అంత తొందరగా రాజీనామా చేసి అక్కడికి ఆయన మళ్ళీ వెళ్ళడం అనేది మంచిదని నేను కోరుకుంటున్నా. ఎందుకనంటే ఏ మాత్రం తెలియజేశారు.